హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈ రోజు మనం వచ్చేసి ఈ వీడియోలో ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ని చూడడం జరుగుతుంది. ఈ ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది అనేది దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వస్తే ఏమేం సిమ్టమ్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు డాక్టర్ కేబి మొత్తలా నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూవికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చేసి ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం కి సంబంధించి అనమాట. సో ఈ ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం అనేది ఏ స్మాల్ సైనబుల్ జాయింట్ వర్టెబ్రస్ మధ్యలో ఉన్న స్పైనల్ ప్రాసెస్ అనేది రప్చర్ అయినప్పుడు మనకి ఈ ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది మనకు సర్వైకల్ లో, థొరాసిక్ రీజన్ లో, అలాగే లంబర్ రీజన్ లో మనం ఈ ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది. ముఖ్యంగా లోయర్ బ్యాక్ అంటే మనం నడుము లంబర్ రీజన్ లో అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ఇది ఎక్కువగా మనం L4, L5, S1 మధ్యలో చూడడం జరుగుతుంది. సో ఈ ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు బటక్స్ నుంచి, తొడ భాగంలో నుంచి కింద వేలు వరకు మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయంటే మనకు ఈ ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం ఉన్న చోట మనకు స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే మన స్పైన్ ఒక మొబిలిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే రేడియేటింగ్ పెయిన్ కూడా ఉండడం జరుగుతుంది. అది బటక్స్ రీజన్ నుంచి కింద బొట్టని వేలు వరకు ఉండడం జరుగుతుంది. అలాగే టెండర్నెస్ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమందిలో అయితే మజిల్ స్పాజం కూడా చూడడం జరుగుతుంది. సో ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం వస్తే మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ఎవరికైతే ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లంతో బాధపడుతూ సివియర్ పెయిన్ తో బాధపడుతున్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ క్లినిక్ ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు పెయిన్ రెడ్యూస్ చేసిన తర్వాత మీకు ఎక్సర్సైజెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనేది చెప్పడం జరిగింది. సో మీ ఎంఆర్ఐలో కానీ మీకు ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం అని వచ్చిన, ఫెసియేట్ ఆంథ్రోపతి అని వచ్చిన, నేను చెప్పే ఎక్సర్సైజెస్ మీరు చేసుకుంటే మీ ప్రాబ్లం అనేది చాలా ఫాస్ట్ గా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్లీపింగ్ పొజిషన్స్ అనేది కూడా మార్చాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీరు స్లీపింగ్ పొజిషన్స్ కూడా అలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫెసియేట్ జాయింట్ కి సంబంధించి ఎక్సర్సైజ్ అనేది చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జెడ్ లైన్ ఎక్సర్సైజ్ అనమాట. సో జెడ్ లైన్ ఎక్సర్సైజ్ అంటే ఏమి లేదు. సో ఇప్పుడు నేను ఎలా పడుకున్నానో అలా మీరు పడుకోవాలి. మీ రెండు కాళ్ళు వచ్చేసి ఒక స్టూల్ సహాయంతో స్టూల్ మీద పెట్టుకొని జెడ్ ఆకారంలో తీసుకొని రావాలన్నమాట. సో ఇలా మీరు 10 to 15 minutes పడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ టు చెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏ విధంగా ఈ బోత్ నీస్ అనేది నేను చెస్ట్ దగ్గరికి ఎలా తీసుకొస్తానో ఇలా ముడుచుకొని ఈ రెండు చేతులతో మీరు దగ్గరికి తీసుకొని ఇలా నీ టు చెస్ట్ దగ్గరికి తీసుకో రావాలి. ఇలా మీరు 5 కౌంట్ చేసుకుంటే 5 seconds హోల్డ్ చేసినట్టు 1 2 3 4 5 అగైన్ రిలాక్స్. మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి 1 2 3 4 5 అగైన్ రిలాక్స్. మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి 1 2 3 4 5 అగైన్ రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ ని మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాలి. అంటే 10 times కానీ 20 times కానీ. ఇప్పుడు నేను చేస్తాను కదా సింగిల్ గా, అలా మీరు 20 times అయినా చేయొచ్చు, 10 times అయినా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చైల్డ్ పోజ్ ఎక్సర్సైజ్ అనమాట. సో నేను ఏ విధంగా కూర్చున్నానో అలా కూర్చున్న తర్వాత మీరు రెండు చేతులను వచ్చేసి ఇట్లా ముందుకి తీసుకొని పోవాలి. మీకు ఎంత వీలైతే అంత ముందుకి తీసుకొని పోవాలి.
సో పోతే మీ నడుము అనేది స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ రిలాక్స్. మళ్ళీ ముందుకి 1 2 3 4 5 అగైన్ రిలాక్స్. మళ్ళీ మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ మీ చేతులు ముందు తీసుకుంటూ ఉంటే మీ నడుము అనేది స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 10 to 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెల్విక్ టెల్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఏ విధంగా కూర్చున్నానో అలా మీరు రెండు కాళ్ళని వచ్చేసి ఇలా మడతేసుకొని కూర్చోవాలి. సో పెల్విక్ భాగం అనేది ఇది అన్నమాట, ఈ రీజన్. సో దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా పైకి అనేది లేపాలి. సో ఈ పోర్షన్ ఉంది కదా, ఇది పైకి లేపితే ఇది కిందికి వెళ్తుంది. సో ఇది కిందికి వెళ్ళినప్పుడు మీరు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ రిలీజ్. మళ్ళీ పైకి 1 2 3 4 5 అగైన్ రిలీజ్. మళ్ళీ పైకి 1 2 3 4 5 అగైన్ రిలీజ్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 10 to 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే పొజిషన్ లోకి మీకు వచ్చిన తర్వాత మీ నీస్ అని ఫోల్డ్ చేసిన తర్వాత సో మీ బ్రిడ్జ్ అంటే మీ నడుం భాగం అనేది పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 కౌంట్ చేసుకొని కిందికి పెట్టాలి. మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. ఇలా మీరు 10 to 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డెడ్ పోజ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మీరు రెండు కాళ్ళు అనేది ఇలా పైన పెట్టుకొని సో ఈ కాళ్ళు స్ట్రైట్ అన్నప్పుడు ఈ చెయ్యి అనేది పైకి వెళ్ళాలి. సో ఈ కాళ్ళు స్ట్రైట్ అన్నప్పుడు ఈ కాలు అనేది ఈ చెయ్యి అనేది పైకి వెళ్ళాలి. అంటే ఆపోజిట్ హ్యాండ్స్ అనేది పైకి వెళ్తుండాల. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డాగ్ పోజ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చినట్టు మీరు ఇలా డాగ్ పోజ్ లోకి వచ్చిన తర్వాత సో మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ ని మీరు పైకి లేపినప్పుడు మీ రైట్ లెగ్ అనేది స్ట్రైట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ డౌన్. నెక్స్ట్ మీ రైట్ హ్యాండ్ అనేది స్ట్రైట్ చేసినప్పుడు మీ లెఫ్ట్ లెగ్ అనేది పైకి లేపాలా. 1 2 3 4 5 అగైన్ డౌన్. ఇలా మీరు ఆల్టర్నేట్ లెగ్ అనేది చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 డౌన్. 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 ఈ ఎక్సర్సైజ్ ని కూడా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లమ్ సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఇవి మీరు మార్నింగ్ టైమే చేయాలి. 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, తర్వాత వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.